మీ తలలో చుండ్రు ఎక్కువగా ఉందా? జుట్టు గుప్పెడు గుప్పెడు రాలిపోతుందా? హా, ఖరీదైన షాంపూలు, ఆయిల్స్ వాడినా ఫలితం లేకపోతుందా? అయితే ఈరోజు వీడియో మీకోసమే 100%. కేవలం 5 నిమిషాల్లో మీ వంటింట్లోనే ఉన్న పదార్థాలతో చుండ్రు మరియు జుట్టు రాలడం సమస్యలకు అద్భుతమైన పరిష్కారం చూపిస్తాను. 1000. ఈ చిట్కాలు మీరు రెగ్యులర్గా పాటిస్తే మీ జుట్టు మళ్లీ దట్టంగా, ఆరోగ్యంగా మారడం ఖాయం. 1. మరి ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ హోమ్ రెమెడీసేంటో చూద్దాం. 1. కొబ్బరి నూనె ప్లస్ నిమ్మరసం. ఎలా ఉపయోగించాలి? 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి నూనెలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి. ఈ మిశ్రమాన్ని తలకు బాగా మర్దనా చేయండి. 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి. లాభాలు: చుండ్రును తొలగిస్తుంది, తల చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది, జుట్టు రాలడం తగ్గిస్తుంది. 2. పెరుగు ప్లస్ మెంతులు. ఎలా ఉపయోగించాలి? మెంతులు రాత్రి నానపెట్టి ఉదయం పేస్ట్ చేయండి. దానిలో పెరుగు కలిపి తలకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత కడగండి. లాభాలు: చుండ్రును పూర్తిగా తగ్గిస్తుంది, జుట్టుకు బలమిస్తుంది, హెయిర్ గ్రోత్ పెరుగుతుంది. 3. ఆలోవేరా జెల్. ఎలా ఉపయోగించాలి? తాజా ఆలోవేరా జెల్ తీసుకుని తలకు రాయండి. 20 నిమిషాల తర్వాత కడగండి. లాభాలు: స్కాల్పును చల్లగా ఉంచుతుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది, జుట్టు రాలడం తగ్గిస్తుంది. 4. ఉల్లి రసం. ఎలా ఉపయోగించాలి? ఉల్లిని గ్రైండ్ చేసి రసం తీసుకోండి. ఆ రసాన్ని తలకు రాసి 15 నిమిషాలు ఉంచండి. తర్వాత మైల్డ్ షాంపూతో కడగండి. లాభాలు: హెయిర్ ఫాలికల్స్ బలపడతాయి, కొత్త జుట్టు పెరగడంలో సహాయం చేస్తుంది. 5. టీ ట్రీ ఆయిల్ ప్లస్ కొబ్బరి నూనె. ఎలా ఉపయోగించాలి? కొబ్బరి నూనెలో 2-3 డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్ కలపండి. తలకు మర్దనా చేయండి. లాభాలు: చుండ్రును త్వరగా తగ్గిస్తుంది, స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ని నివారిస్తుంది. ముఖ్యమైన సూచనలు: వారానికి 2-3 సార్లు ఈ చిట్కాలు పాటించండి. కెమికల్ షాంపూలను తగ్గించండి. సరైన ఆహారం, ప్రోటీన్స్, విటమిన్స్ తీసుకోండి. ఒత్తిడిని తగ్గించండి. ఇవి చాలా సింపుల్ అయినా రెగ్యులర్గా చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. చుండ్రు తగ్గి, జుట్టు రాలడం క్రమంగా తగ్గిపోతుంది, మీ జుట్టు మళ్లీ దట్టంగా, ఆరోగ్యంగా మారడం ఖాయం. 1. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఆరోగ్య చిట్కాలు, న్యాచురల్ రెమెడీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బెల్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.